దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అక్కినేని కుటుంబం, మా కోవలిముడి కుటుంబం రెండు వేరు కాదు. మెడ్రాస్ నుంచి మా నాన్నగారు టైం నుంచి మళ్ళీ నాగార్జున, నేను, ఈ కుటుంబం కలిసే ప్రయాణం చేసాం. ఎన్నో అనుభవాలు పంచుకున్నాం. పర్టికులర్గా ఆయన గురించి మాట్లాడాలంటే రెండే రెండు ముక్కలు. ఆయన ఏం చేశారని కాదు, ఏమి ఇచ్చెళ్ళారు. హైదరాబాద్కి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక గొప్ప తలమానికం ఇచ్చెళ్ళారు. ఎంతోమందికి ఉపాధి కలిగించారు. హైదరాబాద్లో ఈ రోడ్లో కార్లు కానీ సైకిల్ కానీ రాని రోజుల్లో కట్టారు. అందరూ ఇక్కడ కట్టారంటే ఈయన రాళ్ల మధ్య అనుకున్నారు. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్ ఏషియాలో ఆ రోజుల్లో చెప్పేవారు, రామోజీ ఫిలిం సిటీకి ముందు అంత అందమైన స్టూడియో లేదు. అంతేకాకుండా ఎన్ని సినిమాలు చేశారంటాం కాదు, సినిమాల్లో దేవదాస్ లాంటి సినిమా, కాళిదాస్ లాంటి సినిమా, విప్రనాథ్ లాంటి సినిమా, ప్రేమాభిషేకం లాంటి సినిమా, మళ్ళీ అలాంటి సినిమాలు చూస్తామా? అసలు యాక్టింగ్ అనేది స్కోప్ ఉంటుందా అనిపించే లెవెల్లో చేసిన ఘనత నాగేశ్వరరావు ఒక్కరిదే. అంతేకాకుండా ఈ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్టులకు కూడా ఆ రోజుల్లోనే నాగేశ్వరరావు, రామారావు కలిసి వరదలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా జోలి పట్టుకుని రోడ్లెమ్మట తిరిగి డబ్బులు పోగు చేసి ఇచ్చారు. ఈ తరం వాళ్ళకి స్ఫూర్తినిచ్చారు. అటువంటిది మళ్ళీ సాధ్యం అవుతుందో తెలియదు. కానీ ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన సినిమాలు ఎప్పుడూ మర్చిపోని సినిమాలుగానే ఉంటాయి. అండ్ అందరూ తప్పకుండా చాలామంది దేవదాస్ చూడాలి అని వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది బాబు. బాధగా లేదా అంటే, బాధపడితే ఏమొస్తాయి, రెండు కన్నీటి బుట్టే కదా అంట. రెండు మాటల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుంటూ నాగేశ్వరరావుని మరీ తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తండ్రి కొడుకులతో చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. రామదాస్లో నాగేశ్వరరావు నాగార్జున నమస్కారం పెడితే నాగేశ్వరరావు నమస్కారం పెడతాడు. ఏంటి ఈ షాట్ అన్నాడు ఆయన. గురువుగానేమో నాగార్జున నమస్కారం పెడుతున్నాడు. తండ్రిగా కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత నీదే బాబు అని ఆయన నమస్కారం పెట్టాడు అనమాట. ఆ ఉద్దేశంతో తీశాను ఆ షాటు. ఇప్పటికీ మర్చిపోలేని షాట్ అది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు డూ విత్ ఫాదర్ అండ్ సన్. అండ్ నెక్స్ట్ జనరేషను చూస్తాం, వెయిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. ఆయన ఎక్కడున్నా మనతోనే ఉంటారు. డాక్టర్ పివిఎస్ రెడ్డి గారు, ఇండియా పోస్టల్ సర్వీసెస్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ. వారు ఉంటే వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను నేను. అయ్యా దయచేయండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. భారత ప్రభుత్వం తరఫున, ప్రత్యేకించి తపాలా శాఖ తరఫున డాక్టర్ ఏఎన్ఆర్ గారి శత జయంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపార్ట్మెంటు ఒక కమమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ని ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. అది ఒక స్టాంపు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటుగా ఒక ఫస్ట్ డే కవరు, స్పెషల్ క్యాన్సిలేషను, ఇన్ఫర్మేషన్ బ్రోచరు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వీటిలో ఉద్దేశం ఏమిటంటే, దిస్ పర్టికులర్ స్టాంప్ విల్ స్టే ది టెస్ట్ ఆఫ్ టైమ్.
ఇద్దరు ముఖ్యమైనటువంటి వారసులు ఉన్నారు. ఒకరు నాగేంద్ర కాశీనాథుని విశ్వనాథ్ గారి తనయుడు. వారిని మాట్లాడాల్సిన కోరుతాను. అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. కాశీనాథన్ విశ్వనాథ్ గారు సినీ దర్శకుల పెద్ద అబ్బాయిని నేను. ఈరోజు ఇక్కడ ఉండటం చాలా అదృష్టం, పెద్ద గౌరవం కూడా. దీనికి అక్కినేని కుటుంబంలో అందరికీ కృతజ్ఞతలు. మా నాన్నగారు సౌండ్ రికార్డిస్ట్ నుంచి దర్శకులు అవటానికి ప్రోత్సహించి ఒక రకంగా ప్రేరేపణ ఇచ్చిన వ్యక్తుల్లో ముఖ్యమైన వారు నాగేశ్వరరావు గారు. అందుకని మా నాన్నగారు చేసిన ఇప్పుడు చేసిన ఇన్ని సినిమాలకి ఆ దర్శకత్వ శ్రీకారం చుట్టినందుకు మా నాన్నగారి వెనకాలండి వెన్ను తట్టింది నాగేశ్వరరావు గారు. మా అందరి తరఫున నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు. రెండో విషయం ఏమిటంటే, ఆల్రెడీ చెప్పారు సార్, నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఏమీ లేకపోయినా ఒక సామాన్య ప్రేక్షకుడిగా, సాటి తెలుగువాడిగా ఆయన గారిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన హౌ హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ జైంట్ ఆఫ్ ఎ మ్యాన్, కాంట్రిబ్యూటింగ్ ఇన్ సో మెనీ స్ఫియర్స్ అండ్ లీడింగ్ ఎ లైఫ్ of principles and dedication and focus, and keeping the flock together, the whole family, every interaction with everyone in the family is so pleasant that we can't but help bow our head down to the family of Nageshwar Rao garu and Annapurna garu. మా నాన్నగారి పేరు మీద